నిన్ననే నేను ప్రస్తావించా. మొదట పెన్షనర్లకు సంబంధించి ఆ పెన్షనర్ల అసోసియేషన్ సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీతో, అట్లాగే ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల అంశం. డిఏ ఇస్తున్నామని గొప్పగా చెప్పి, ఆ డిఏ డబ్బులు ప్రభుత్వ ఉద్యోగులకేమో నెక్స్ట్ నెల నుంచి డిఏ పెరిగింది, ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఈ 2024 జనవరి 1 నుంచి అమలు అవ్వాల్సినటువంటి డిఏ ఇప్పటిదాకా లేట్ అవుతూ వచ్చింది. కాబట్టి 20-21 నెలల డబ్బుల్ని రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే బెనిఫిట్స్లో యాడ్ చేసి ఇస్తాం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు అన్నటువంటిది. అట్లాగే పెన్షనర్లకు 2027లో 12 విడతలుగా ఇస్తామని చెప్పినటువంటి జీవోని బేస్ చేసుకుంటే అసలు ఇక ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒకటి, ఇప్పుడు ఈ ఉత్తర్వులు అమలంటే ఇక భవిష్యత్తులో ఉద్యోగుల బ్రతుకులు ఎట్లా ఉంటాయి, ఇక పెన్షనర్ల బ్రతుకులు ఎట్లా ఉంటాయి అన్నటువంటి భయం, వణుకు పుట్టించేసింది ఉద్యోగుల్ని. ఇప్పుడు దాని తర్వాత ఉద్యోగుల నుంచి ఒత్తిడి మేరకు అనుకుంటా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏని రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని ప్రకటించినటువంటి 60-67 జీవోలు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఉత్తర్వుని సవరించింది. మేరకు జీవో నెంబర్ 62-63 జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం ఏంటంటే ఏడాదిలోపు 3 వాయిదాల్లో డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పింది. ఆ మొత్తాన్ని ఉద్యోగులు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని జీవోలో సవరణ చేసింది. సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్లకి ఏడాదిలోపు 3 వాయిదాల్లో చెల్లింపులు చేయబోతున్నట్టు చెప్తుంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం డిఏ అరియర్స్లో 10% 2026 ఏప్రిల్లో, 30% ఆగస్టులో, 30% నవంబర్లో, మిగిలిన 30% ఫిబ్రవరి 2027లో చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఓపీఎస్ ఉద్యోగులకు మాత్రం పీఎఫ్ ఖాతాలో, సిపిఎస్ ఉద్యోగులకు 10% ఫ్రాన్ ఖాతాలో జమ చేస్తామని, మిగిలిన మొత్తం 3 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించింది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఆయా నెలవారీ విడతల్లో నగదుగా చెల్లిస్తారు. అయితే సవరణ ఉత్తర్వులో ఉద్యోగులకి సంబంధించి ఈ తాజా ఉత్తర్వుల ద్వారా కొంతమేర ఊరటే కలిగింది అనుకోవాలి. బట్ ఒకేసారి లంసంగా ఎప్పుడు సంబరం ఎప్పుడు నడుస్తుంది అంటే ఆ అమౌంట్ బల్క్గా వచ్చి పడితే ఉద్యోగులు దాన్ని ఏ అప్పులు తీర్చుకోవడానికో లేకపోతే ఏదన్నా పిల్లలకి ఏమన్నా కొనడానికో నగదో ఇట్లాంటిది జరుగుతుంది. బట్ ఇప్పుడు జరిగినటువంటిది రివర్స్. అయినా సరే ముందు ఈ మేర కన్నా మార్పు వచ్చింది. లేకపోతే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాతనైతే ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు ఇస్తారో లేదో ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటి కాన్సెప్టు ఇప్పుడు కాస్త వరకు ఊరటనిచ్చినట్టయింది.